శ్రీలంకతో ఫస్ట్ టీ20 మ్యాచ్ రియాన్ పరాగ్ తో బౌలింగ్. శ్రీలంక కూడా దీనిని ఊహించుండదు. ఎవరితను అని అనుకునే లోపే 3 వికెట్లు తీశాడు. 2-3 టీ20 మ్యాచ్ల్లోనూ బౌలింగ్ చేశాడు. అంటే పార్ట్ టైం స్పిన్నర్ గా పరాగ్ సేవలు వాడుకోవాలని భావించింది టీమిండియా. 3వ టీ20 మ్యాచ్ ఆఖరి 2 ఓవర్లలో 9 పరుగులు చేస్తే శ్రీలంక గెలుస్తుంది. అలాంటి సమయంలో ఫాస్ట్ బౌలర్లను కాదని రింకు సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేశారు. పిచ్ స్పిన్నర్స్ కు సహకరించేదే కావచ్చు, కానీ ఊహించని రీతిలో ఇద్దరి నుంచి బౌలింగ్ అనేది మాత్రం కంప్లీట్ గా స్ట్రాటజీ. వాటర్ బాయ్ వచ్చి సూర్యకుమార్ యాదవ్ తో మాట్లాడడం, ప్లాన్ మారిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఇది కేవలం సూర్య ఒక్కడి నిర్ణయం మాత్రమే కాదు, ఎలాంటి సందర్భాల్లో ప్రత్యర్థులు ఊహకు అందకుండా ఎలా ప్రవర్తించాలి అనేది కంప్లీట్ గా స్ట్రాటజీ. దీని వెనుక ఉన్న రీజన్ కోచ్ గౌతమ్ గంభీర్. అగ్రెసివ్ బ్యాటర్ గా ప్రత్యర్థులకు తలవంచని ఫైటర్ గా మాత్రమే అభిమానులకు తెలిసిన గంభీర్లోని కోచ్ అతని స్ట్రాటజీలు మొట్టమొదటి సిరీస్ లోనే బయటపడ్డాయి. స్టైలిష్ బ్యాటర్లను స్పిన్ మాంత్రికులుగా మార్చి ప్రత్యర్థులను ఊహించలేనంతగా దెబ్బ కొట్టాడు గౌతమ్. ఇది కేవలం ఇప్పుడే కాదు, ఐపీఎల్లోనూ ఇలాంటివి మనం చాలానే చూసాం. కోల్కతా నైట్ రైడర్స్ కు ఆడే వరకు కేవలం స్పిన్నర్ గా మాత్రమే ప్రపంచానికి తెలిసిన సునీల్ నరైన్ ను పిచ్ హిట్టర్ గా మార్చి ఓపెనర్ గా చేసి అద్భుతమైన ఫలితాలను రాబట్టి కోల్కతాను ఛాంపియన్ గా నిలబెట్టాడు గౌతమ్ గంభీర్. అచ్చం అలాంటి నిర్ణయమే కోచ్ గా తాను వ్యవహరించిన మొట్టమొదటి టీ20 సిరీస్ లోనే అమలు చేసి అద్భుతమైన ఫలితాన్ని రాబట్టాడు.